మిత్రులారా, ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और बहनों and over and above my subscribers, हाय, हेलो, हालया, केम छो, कंबगडीसा, सत श्री अकाल, वनकम, आदाब, नमस्कार అండ్ రామ్ రామ్. వెల్కమ్ టు వాయిజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. అంబాజీ మందిరం సంబంధించిన వ్లాగ్ మీరు చూస్తున్నారు. మీకు నచ్చుతున్నాయని నేను భావిస్తున్నాను మిత్రులారా. అయితే మనం ఇప్పుడు చాలా పాత పురాతన దేవాలయాలు, ఏంటి, బుద్ధిజం, జైనిజం, జైనులకు సంబంధించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. వీడియో చివరి వరకు చూడండి. మీకు తప్పక 100% నచ్చుతుంది ఈ వీడియో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళదాము. నమస్తే. ఈ వీడియోలో మనం అంబాజీ, గుజరాత్లో దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ జైన్ మందిరాల సముదాయాన్ని గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము మై డియర్ ఫ్రెండ్స్. ఇది జైన సంప్రదాయంలో ఎంతో ప్రాచీనమైన తీర్థక్షేత్రంగా పరిగణించబడుతోంది. అంబాజీ పట్టణం నుండి సుమారు 2 నుండి 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని కుంభారియా అని పిలుస్తారు. అంటే కుంభారియా జైన్ మందిరాలు. ఇక్కడి జైన్ మందిరాల సముదాయం చాలా సంవత్సరాల క్రితం, సుమారు 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్యలో నిర్మించబడింది. ఈ మందిరాల సముదాయం అంటే 1062 నుండి 1134 AD మధ్యకాలంలో నిర్మించబడింది మై డియర్ ఫ్రెండ్స్. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం చూస్తున్నవి కేవలం 5 జైను మందిరాలు మాత్రమే ఇక్కడ మిగిలాయి. అసలైతే 24 జైను మందిరాలు, అంటే 24 తీర్థంకరాలకు అంకితం చేయబడినవి ఇవి. వీటి నిర్మాణకర్తలు ప్రముఖ శిల్పులు మరియు దాతలు అని చెప్పొచ్చు. మరియు గోల్డెన్ ఎరా ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ గుజరాత్ అనే కాలంలో సోలంకి అంటే చాళుక్య రాజవంశీయులు కూడా కట్టించారని చెప్పవచ్చు. మరియు జైన్ పాలకులరని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే నాశనమైపోయిన ఈ ప్రాంతంలో మొత్తం 5 జైను మందిరాలు మాత్రమే ప్రాచీన శిల్పకళతో నిలిచి ఉన్నాయి, మనకు దర్శనమిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఇవి ఉన్నాయి. మొదటిది భగవాన్ మహావీర స్వామి, రెండవది భగవాన్ పార్శీనాథ్ లేదా పర్శ్వనాథ, మూడవది భగవాన్ నెమినాథ్, నాలుగవది భగవాన్ శాంతినాథ్, చివరిది 5వది భగవాన్ సంవత్సరావతారుడు సంభవనాథ్. అవి ఆయా తీర్థంకర్లను అంకితం చేయబడ్డాయి. ఈ 5 మందిరాలు కలిసి కుంభారియా జైన్ మందిర తీర్థాలుగా నిర్మించబడ్డాయి, ఏర్పడ్డాయి. ఇది ఆ సమయాల్లో పెద్ద భక్తి కేంద్రంగా పరిగణించబడింది అని తెలుస్తోంది. ఇక ఈ గుడి నిర్మాణ శైలి చాలా గొప్పది. ఇవన్నీ శ్వేత మార్బుల్ అంటే వైట్ మార్బుల్ ఉండేలా నిర్మించబడ్డాయి. సాధారణంగా కనిపించే శిల్పకళ కాదు.
ప్రతి మందిరం మీద ఉన్న సూక్ష్మ కార్వింగ్లు, శిల్పాలు, వరమాలలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మందిరాల దర్వాజలు, గుండాలు, నిలయ శిఖరాలు అన్నీ కలిసి ఒక విలక్షణ ఆర్కిటెక్చర్ రూపాన్ని రూపొందిస్తున్నాయి. ఈ నిర్మాణం శిల్పకళలో దిల్వారా అంటే మౌంట్ ఆబూ దగ్గర ఉంది కదా, అలాంటి ప్రఖ్యాత జైన్ మందిరాలకు నమూనాగా అంటే సమానంగా పేరు పొందింది. అంబాజీలోని కుంభారియా జైన్ మందిరాలు ఇవి శివ శక్తిపీఠాల రోజుల్లోనూ జైన ధర్మ పరంపరలోనూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన తీర్థక్షేత్రమని చెప్పవచ్చు. ఇక్కడి నిర్మాణాలు, శిల్పకళ, శాంతి, పరమార్థ భావం వీటన్నీ మీ ఆధ్యాత్మిక యాత్రను మరింత అద్భుతంగా నిలబెడతాయి. ఇక మీకు ఈ వీడియో స్క్రిప్ట్ ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఫ్రెండ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, ఏమంటారు? ఎలా ఉన్నాయి జైన్ మందిరాలు? అంబాజీ గుజరాత్, హైదరాబాద్ ఎక్కడ, గుజరాత్ ఎక్కడ? అంబాజీ. అరావలి పర్వతాల పైకి వచ్చాము. జైన్ మందిరాలు పూర్తిగా చూపించడం జరిగింది. అండ్ ఇంత అద్భుతమైన ప్రదేశము, దట్టు ఈ అడవుల నడుమ మీకు చూపిస్తున్నందుకు ఫ్రమ్ వాయేజర్ వరా ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అదేవిధంగా ఇంకా చాలా వీడియోస్ మనం చూద్దాము. అండ్ మీకు ప్రతి వీడియో ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా మీకు చూపిస్తున్నందుకు నా ఎఫర్ట్స్ మీరు మెచ్చుకుంటారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మిత్రులారా, వీడియోలు వ్యూస్ మాత్రం నాకు చాలా తగ్గుతున్నాయి. దయచేసి ఎంకరేజ్ చేయండి. దయచేసి ఐ నీడ్ మోర్ అండ్ మోర్ వ్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాము. టిల్ దెన్, గుడ్ బై, షబా ఖైర్, బై బై, సీ యూ. फ्रेंड्स नमस्कार, मित्रुलारा, लेडीज एंड जेंटलमैन, भाई और बहनों, ओवर एंड अबव माय सब्सक्राइबर्स, दोस्तों, ఇక ఈ అంబాజీ సిరీస్ ముగిద్దాము. మొత్తం సిరీస్ ఈ 8-9 ఎపిసోడ్స్ లో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ అండి, మీ ఆశీస్సులు నాకు కావాలి, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఎస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణని ఇస్తూ ఉండండి, ఇలాంటి ఆశీస్సులు ఇస్తూ ఉండండి. ఎస్, మీరు అనుకోవచ్చు ఆధ్యాత్మికతో పాటు వినోదాన్ని, విహారాన్ని ఈ వాయేజర్ వరాలో ఎక్కువ లేవు అని మీరు అనుకోవచ్చు. అందుకే మీకోసం రాజస్థాన్లో ఉన్న ఏకైక హిల్ స్టేషన్, ద బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, మ్యాగ్నిఫిషెంట్ మౌంట్ ఆబూ. ఎస్, ఆబూ రోడ్ అనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో ఇక్కడ నుండే మనం డైరెక్ట్ గా ఈ అంబాజీ నుండి మౌంట్ ఆబూ సిరీస్ అయితే మొదలు పెట్టేద్దాం. అక్కడ కూడా కొన్ని గుళ్ళు గోపురాలు అయితే ఉన్నాయి, కానీ బ్యూటిఫుల్ నేచర్ నడుమ ఈ అందమైన క్లైమేట్ లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి వీడియో రెడీ చేస్తున్నాను. అండ్ లెట్స్ మీట్ soon in the next series of Mount Abu, my dear friends. Till then, bye bye, goodbye. I salute to all of you, and I sign off as Voyager Vara, name me host Varaprasad.